देवी प्रार्थना देवी गोविंद सर्वशक्ति देव सर्वोन्नत देव फल परीक्षण परीक्षलागा शायद मौन ఎవరు మౌనం Hallelujah, 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 hallelujah. Dayuma, 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 Vishnupraya. Kripa prabhav bhagavad pathura Vishnupraya. Puja puja Vishnupraya, Vishnupraya. Hallelujah. అలాగే మీరు కూడా కలిసి ప్రార్థన చేయండి.
కలిసి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. యేసయ్యా నిన్ను వెన్నంతరాని ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్యా నిన్ను వెన్నంతరాని ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, అనుభవలసిన త్రోవలో నీవు నన్ను నడిపించగలవు, అనుభవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితము నిత్యము యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలే. యేసయ్యా నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలే. నీవు నాకిచ్చే మహిమనిదుట నీవు నాకిచ్చే మహిమనిదుట సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితము నిత్యము నీ నీడలో ఆశానిత్యము నీ మాటల మకరందము. జీవితము నిత్యము నీ నీడలో ఆశానిత్యము నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల నిత్యము నీ నీడలో ఆశానిత్యము నీ నీడలో ఆశానిత్యము నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితము నిత్యము నీ నీడలో ఆశానిత్యము నీ మాటల మకరందము. జీవితము నిత్యము నీ నీడలో ఆశానిత్యము నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్యా నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే.
నాకిచ్చే మహిమనిదుగా నీయన్న తగినవి కావే నీవు నన్ను నడిపించగలవు నీవు నడువవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవితుడు నీకెము నీవేనను ఆసాదితును జీవితుడు నీకెము ఆసాదితును ఇక్కడ వారి దినాల్లో
ప్రాణాన్ని బలిగా అర్పించిన ప్రియుడవయ్యావు. దయగలిగిన ప్రియుడవయ్యా, నీవు ఎవరి పట్ల పక్షపాతము చూపువారు కాదయ్యా. దేవుని ప్రేమించి నడిపిస్తున్న ఆటగాడయ్యా. నడిచేలాగా ఆశీర్వదించు, నడిచేలాగా ఆశీర్వదించు. నడిచేలాగా ఆశీర్వదించు. కొద్ది నిమిషాలు దేవునికి మనం అప్పగించుకుంటాం. వాక్యమైన వారు మనం దర్శించాయి. నాతో మాట్లాడినాయి, నువ్వు నన్ను బలపరిచానైనా, శక్తి ద్వారా నన్ను యాత్ర నిలబెట్టని నా ప్రభువు. అవును పడుకుండా కొద్ది నిమిషాలు ఆకాశం చాపలేదు. దేవునికి నువ్వు అప్పగించుకో. దేవునికి ఒక నిమిషం నువ్వు అప్పగించుకో. ఒక నిమిషం దేవునికి నువ్వు అప్పగించుకో. కృపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగమయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగమయ్యా. రూపతలంచగా మేలు యోచించగా నాగలమాగదు నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా. ఎవరైతే మీరు ప్రేరేపింపబడుతున్నారు ఒకరు ప్రార్థన చేయండి. అందరూ కూడా కలిసి ప్రార్థనలోకి వెళ్దాం. ఇదివరకు నాయన మీరు పెట్టుకున్న తండ్రి స్తోత్రాలు తండ్రి అయా గడిచిన శ్రాద్ధి మరొక శ్రాద్ధి అనుమతించారు తండ్రి. అయ్యా మమ్మల్ని మా కుటుంబాన్ని అయా సంఘ కుటుంబాన్ని తండ్రి దాసుల దాసుల కుటుంబాన్ని ప్రాపాయా నీ చాటి రెక్కల్లో కాచు దాచు కాపాడు. ఈ ఆరాధన ప్రభా తండ్రి ఈ మధ్యాహ్న మిమ్మల్ని ఆరాధించినట్టే ఇచ్చిన సమయం గొప్పవారికి వెళ్ళి భాగ్యం కలిగించాం అయ్యో నీ కొరకు బాబాయ్ ఎంతగానో
నీకు స్తుతులు స్తోత్రాలు నేను స్తుతులు చేస్తున్నాను అయ్యా జీవితాల్లో అయ్యా ఇది అనుకుంటున్నా పడిపోతున్నాను తండ్రి నాయన ఎందుకు జీవితం జీవితం పాదలే అయ్యా నాయన తండ్రి చిత్తపాటు జీవితాన్ని దయచేసుకో ఈ వాక్యాన్ని చర్మని జీవితాన్ని మిమ్మల్ని అటువంటి జీవితాన్ని దయచేసుకో అయ్యా నేను అక్కడ పరిస్థితిగా ఉంటున్నా అయ్యా నా తండ్రి బాబు మీరు అక్కడ ఎత్తబడే ప్రభుత్వం దయచేయండి ఎత్తబడే గుంపులో ప్రభుత్వం దయచేయండి యా పాటి వాడడం బాబు నీ భగవాన్ వాక్యంలో అడుగు పెట్టడానికి కూడా సరిపోలేదు దయగల దేవుడు సర్వశక్తిమంతుడా నీకేమంది తెలమాడు తెలుగు నా తండ్రి మీరెక్కడ చాటును బద్దలు పడుతున్నామయ్యా ఎలాంటి వేలు కోట్లేదు దేవదూతలతో కొనియాడబడుతున్నా నా గొప్ప దేవాన్ని నీకేమించి నీవు రుణం తీర్చుకోగలరు దయగల దేవుడా ఇదిగో నా తండ్రి మాకు ఇచ్చిన దయించండి బట్టి మీకు కోరుతున్నాను మా దయించండి చేతులు అయ్యా కనువైన సేవ దీనికి లేదు తండ్రి మా దయించండి చేతులు అయ్యా తండ్రి నాయన అనేక ఆత్మదాయించని చేతులు అయ్యా తండ్రి నా బాబు మా దయించే వ్యక్తిగా సంఘం కోసం ఎంతో ఏది ఎంతగా పోగొట్టుకుంటాం అయ్యా మీరు జ్ఞాపకం చేస్తే ఈ చిన్న సంఘాన్ని ప్రభావం ఇష్టాలమైన సంఘంగా మార్చండి తండ్రి గొప్ప దేవుడు ఆశీర్వదించాలి తండ్రి మా దైవజనులకు ఆరోగ్యం చేతి పరమను ఇదిగో నా తండ్రి నాయన బాబు అయ్యా ఏడు ఆత్మ చేతితో పట్టుబడి బాబు వాక్యం చెబుతుండగా నా దేవుడు నా తండ్రి మీరే నా తండ్రి మానవ స్థలాన్ని వరకు వచ్చిన తండ్రి దైవ స్వరూపంతో మీరు మాట్లాడండి కంటానికి కంట నోటికి పోరాడు మా సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోవాలి ఎవరే బలహీనకున్నారో తండ్రి మీరే బలపరచండి ప్రభా ఆరోగ్యం చేతి బలమును దయచేయండి ప్రభా ఎవరి సమస్యలు ఉన్నారో తండ్రి సమస్యలు తీర్చడం చేయండి ప్రభా దయగల దేవుడు స్తోత్రాలు మావైన మా సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి అయ్యా వచ్చిన బిడ్డ దీవించండి ప్రభా రాలే బిడ్డ త్వరగా తోడుకుంటండి ప్రభా అయ్యా నీకే వందనములు స్తోత్రాలు ప్రభా దయగల మా పాటల్లో మీరున్నారయ్యా ప్రభా వాక్యాల్లో మీరున్నారు తండ్రి ఇదిగో తండ్రి ఆరాధన నీ మహిమాత్మ జరిపించావు బాబు నీ పరిశుద్ధాత్మకు ఇచ్చావు తండ్రి ఎందుకు లేదు మా ప్రేమ చూపుడు దేవుడు బాబు అయ్యా తప్పులు అయ్యా వాక్యంలో కూడా ఒకరి గ్రహించామని గ్రహించబడుతుంది ఏ వాక్యం అయితే మాకు బయటపడతావా తండ్రి తండ్రి నా బ్రహ్మను చెవి గలవారు నా మాట వినాలి బాబు ఇంటే బతుకుతాం అయ్యా నా తండ్రి నీ కృప చూపు నడిపించి సహాయం చేయండి ఈ యొక్క యాత్రంతని మై మార్పులు జరిపించండి ఈ దేవ ప్రార్థన పాదాలు సన్నిధించండి
అయ్యా ఉపవాస కూటాల్లో కూడా తండ్రి ప్రభా 3 రోజులు ఉపవాస కూటాల్లో మీరు ప్రభా ఏ ఆటంగా లేకుండా ప్రభా వాతావరణాన్ని సాధనలో పెట్టండి, కరెంటుని సాధనలో పెట్టండి ప్రభా. అయ్యా వచ్చేదంటే ప్రతి ఒక్క విశ్వాసం తండ్రి నాయన వాటిని కృపను దయచేయండి ప్రభా. అయ్యా నా తండ్రి ఏ దైవజనునైనా ఈ మందిరంలోకి రప్పించుకుంటావా తండ్రి ప్రభా. అయ్యా వారితో మీరు మాట్లాడండి ప్రభా నాయన, వారు వచ్చే మార్గం సరళం చేయండి ప్రభా. మీరే కృప చూపి నడిపించండి. 3 రోజులు పాచుకోవడాలు కూడా జయకరంగా జరిపించండి తండ్రి. ఇదే ప్రార్థన పాదాలు చదివి చేర్చండి. యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. లేచి కూర్చుని కీర్తన పాట బాగా లేచి కూర్చుని కీర్తన పాట బాగా చదువుకుంటాం. దేవుడి నాటికి ఏర్పాటు చేసుకోవడం. సంకీర్తన పాట భాగం 35వ సంకీర్తన 35వ సంకీర్తన మొదటి నుండి 28 వర్షాలు ఉన్నాయి. మొదటి నుండి ఆఖరి వరకు మన మధ్యలో ఉన్న దేవి అందరూ వచ్చి చదువుతారు. వెంబడి మనం అందరం కూడా చెబుతూ ఏకీభవిద్దాం. పరిశుద్ధ గ్రంథంలోని 37వ కీర్తన. యెహోవా నాతో వాద్యమాడు వారితో నాతో పోరాడు వారితో కేడెమును దాలును పట్టుకొని కేడెమును దాలును పట్టుకొని నా సహాయమునకై లేచి నిలువుము. ఈట చూసి నన్ను తరుమువారిని అడ్డగింపుము. నేనే నీ రక్షణ అని నాతో సెలవిమ్ము. నా ప్రాణము తీయగోరు వారికి సిగ్గును అవమానమును కలుగును గాక. నాకు కీడు చేయ ఆలోచించువారు వెనకకు మళ్ళింపబడి లజ్జపడుదురు గాక. యెహోవా దూత వారిని పారదోలును గాక. వారు గాలికి కొట్టుకొని పోవు కొట్టువలే నుందురు గాక. యెహోవా దూత వారిని తరుమును గాక. వారి త్రోవ చీకటి అయి జారుడుగా ఉండును గాక. నన్ను పట్టుకొనవలెనని వారు నిర్నిమిత్తముగా గుట్టలో తమ వలనొడ్డిరి. నా ప్రాణము తీయవలెనని నిర్నిమిత్తముగా గుంట త్రవ్విరి. వారికి తెలియకుండా చేటు వారి మీదికి వచ్చును గాక. వారు ఒడ్డిన వలలో తానే చిక్కబడును గాక. వాడు ఆ చేతిలోనే పడును గాక. అప్పుడు యెహోవా యందు నేను హర్షించుదును. ఆయన రక్షణను బట్టి నేను సంతోషించుదును. అప్పుడు యెహోవా నీ వంటి వాడెవడు? మెచ్చిన బలము గల వారి చేతి నుండి దీనులను దోచుకుని వారి చేతి నుండి దీనులను దరిద్రులను విడిపించువాడవు నీవే అని నా ఎముకలన్నీయు చెప్పుకొనును. సాక్షులు లేచుచున్నారు. నేనెరుగని సంగతులను గూర్చి నన్ను అడుగుచున్నారు. మేలునకు ప్రతిగా నాకు కీడు చేయుచున్నారు. నేను దిక్కులేని వాడనైతిని. వారు వ్యాధితో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకొంటిని. ఉపవాసము చేత నా ప్రాణమును ఆయాసపరచుకుంటిని.
ఆయాసపరచుకుంటుని అయినను అయినను నా ప్రార్థన నా ప్రార్థన నా ఎదలోనికే నా ఎదలోనికి తిరిగి వచ్చి ఉన్నది. అతడు నాకు చెలికాడైనట్టును సహోదరుడైనట్టును నేను నడుచుకుంటుని తన తల్లి మృతినందునందున దుఃఖవస్త్రములు ధరించువాని వలె కృంగుచుంటిని. నేను కూలి ఉండుట చూచి వారు సంతోషించి గుంపుకూడిరి. నీచులను నెరుగని వారును నా మీదికి కూడి వచ్చి మానకరను నిందించిరి. ఇందుకాలమునందు దూషణలాడు వగరబోతుల వలె వారు నా మీద పండ్లు కొరికిరి. ప్రభువా నీ వెన్నాను చూచుచూ ఊరుకుందు. వారు నాశనము చేయకుండా నా ప్రాణమును రక్షింపు. నా ప్రాణమును సింహముల నోటి నుండి విడిపించుము. అప్పుడు మహాసమాజములో నేను నిన్ను స్తుతించెదను. బహుజనులలో నిర్హేతముగా నాకు శత్రులైన వారిని నన్ను గూర్చి సంతోషింపనీయకుము. నిర్నిమిత్తముగా నన్ను దేశించు వారిని కన్ను గీటనీయకుము. వారు సమాధానపు మాటలు ఆడరు. దేశమందు నెమ్మదిగానున్న వారికి విరోధముగా వారు కపట యోచనలు చేయుదురు. నన్ను దూషించుటకై వారి నోరు పెద్దదిగా తెరుచుకొనుచున్నది. ఇప్పుడు వారి సంగతి మాకు కనబడినదే అనుచున్నారు. యెహోవా అది నీకే కనపడుచున్నది కదా. మౌనముగా నుండకుము. మా ప్రభువా మాకు దూరముగా నుండకుము. నాకు న్యాయము తీర్చుటకు మేలుకొనుము. నా దేవా నా ప్రభువా నా పక్షమున వ్యాజ్యమాడుటకులేము. యెహోవా నా దేవా నీ నీతిని బట్టి నాకు న్యాయము తీర్చుము. నన్ను బట్టి వారు సంతోషింపకుందురుగాక. ఆహా ఆశ తీరును అని మనసులో వారు అనుకొనకపోదురుగాక. వాని మృంగివేసితమని వారు చెప్పుకొనకయుందురుగాక. అపాయమును చూచి సంతోషించు వారందరూ అవమానము నొందుదురుగాక. లక్ష్యపడుదురుగాక. నా మీద అతిశయపడువారు సిగ్గుపడి అపకీర్తి పాలగుదురుగాక. నా నిర్దోషత్వమును బట్టి ఆనందించేవారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక. సేవకుడి క్షేమమును చూచి ఆనందించు యెహోవా గణపరచబడునుగాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గూర్చి నీ కీర్తిని గూర్చి దినమెల్లా సల్లాపములు చేయును. దయచేసి సమయం అందరూ కూడా కూర్చుందాం. అటు ఇటు తిరుగుతున్న కొద్ది నిమిషాలు అందరూ కూడా దేవుని వాక్యాన్ని మనమందరూ కూడా కలిసి ధ్యానం చేద్దాం. వాక్యమై ఉన్న దేవుడు మనందరితో సూటిగా తేటగా మాట్లాడడం గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, గడిచిన ఆదివారం నుండి ఆదివారం వరకు కూడా సర్వోన్నతుడైన దేవుడు మనందరినీ కూడా ఆయన రెక్కల చాటుని ఎంతగానో భద్రపరిచి నడిపించుకుని వచ్చున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రైట్, ఇంకెవరు మౌనంగా ఉండాలి, ఎవరు మాట్లాడకూడదు. దయచేసి మీ పిల్లలు మీ యొక్క కంట్రోల్లో పెట్టుకుంటే ఇంకొంచెం మనం ముందే కొనసాగుదాం.
రైట్. చదువుకుందాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. 16-12. అమ్మా, అతడు వానిని పిలవనంపించి అమ్మా లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడే ఉండెను. అతడు రాగానే నేను కోరుకొనువాడు ఇతడే. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, అత్యంత కృపా కనికరం కలిగిన గొప్ప దైవ, మీకే స్తోత్రాలయ్యా. ఈ క్షణమందు ఈ తరుణమందు మీ వాక్యాన్ని మేమందరం కూడా ధ్యానిస్తున్నాము నా తండ్రి. వాక్యమైన దేవ, మీరు మా అందరితో మాట్లాడండి అయ్యా. నిత్యముగా యేసయ్యా నిలబడుతున్న నేను బలహీనుడైనా కానీ బలపరచు యెహోవా మీరే నా ప్రభువా. బలపరిచి నడిపించగలిగిన వారు మీరే నా తండ్రి. నిత్యంగా మమ్మల్ని మీరు బలపరచాలయ్యా. ఈ ఆత్మ ద్వారా అభిషేకించి మీరే ముందుకు నడిపించమని అడుగుతున్నాను నా తండ్రి. మనిషి మాట్లాడితే ఏ మనిషికి ప్రయోజనం ఉండదు నా ప్రభువా. దేవా, నీ మాట్లాడితే ఏ హృదయమైన కదిలింపబడుతుందయ్యా. మీరు మాట్లాడితే ఏ హృదయమైన మార్చబడుతుంది నా తండ్రి. ఆ జీవపు మాట ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుతున్నాడయ్యా. ఆ జీవపు మాట ద్వారా ప్రతి బిడ్డ మీరు బలపరిచి నడిపించి ఉన్నతమైన కార్యాలను బట్టి పట్టు జరిగింప చేయమని యేసు నామమున అడుగుతున్నాము నా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుకున్న వాక్య భాగంలో మనకు ఒక అతను కనపడుతున్నారు. ఆయన పేరేంటి చెప్పండి. ఎవరు ఆయన? దావీదు కనపడుతూ ఉన్నాడు. శ్రద్ధగా ఆలోచించండి. దావీదు కనపడుతూ ఉన్నాడు. ఆ దినాల్లో ఇశ్రాయేలులందరినీ కూడా పరిపాలించడానికి మొట్టమొదటి రాజుగా అభిషేకింపబడింది ఎవరు? సౌలు. రాజుగా పట్టాభిషేకం చేయబడింది. రాజుగా అభిషేకాన్ని పొందుకున్నాడు. పొందుకోవడమే కాకుండా ఎన్నో గొప్ప కార్యాలు సౌలు జీవితంలో చూశాడు. అయినా కానీ సౌలుకు ఉండే కొద్ది ఘనత, పేరు, ప్రఖ్యాతి, ధనం ఇవన్నీ కూడబెట్టుకున్న తర్వాత తన హృదయంలో తాను ఏం పడ్డాడు? గర్వించాడు. ఎందుకు గర్వించాడంటే దేవుని వాక్యం సెలవిస్తున్న మాట ప్రజలు శ్రద్ధగా ఆలకించండి. ఈ ఇశ్రాయేలు మీదకి ఫిలిష్తీయులను పిలువబడుతున్న 7 అడుగులు ఎత్తైన మనిషి యుద్ధానికి దిగాడు. స్తోత్రం కలుగునుగా. ఆ పెద్ద మనిషి పేరేంటి? గొల్యాతు. ఈ గొల్యాతును దావీదు ఎప్పుడైతే చంపాడో, గొల్యాతు యొక్క తలని ఎప్పుడైతే నరుక్కొని రాజు యొద్దకి తీసుకుని వచ్చాడో, అప్పుడే ఆ దేశం వారందరూ పాడుతున్న పాట ఏంటంటే సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని పాటలు పాడుతున్నారు. స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు పెద్ద తరహాగా ఉన్న ఎవరైనా కానీ మనకంటే వెనకాల వచ్చిన గణపరిచయం అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? చెప్పండి. ఎలా ఉంటుంది? ఎక్కడి నుంచో కాలిపోతూ ఉంటుంది. స్తోత్రం కలుగునుగా. క్లారిటీగా చెప్పుకోవాలంటే మందిరానికి వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఈ మందిరంలో ఎవరు లేనప్పుడు వచ్చాను నేను. నన్ను వదిలేసి నేను కాక మొన్న వచ్చిన నన్ను కనపడుతూ ఉంటే ఎలా ఉంటుంది మనకి? చెప్పండి తల్లిలారా, ఎలా ఉంటుంది? చాలా కోపంగా ఉంటుంది. స్తోత్రం కలుగునుగా. అలాగే రాజును గణపరచవలసిన దేశం అంతా, ప్రజలంతా ఎవరిని గణపరుస్తున్నారు? దావీదును గణపరుస్తున్నారు. దావీదు రాజుగా పట్టాభిషేకం చేయబడ్డా? ఎవరో జస్ట్ అన్నలకి భోజనం ఇవ్వడానికి వచ్చిన ఒక కుర్రోడు
ఆ గొలియాతు యొక్క తలను నరుక్కుని తీసుకుని రాజు యొద్దకు తీసుకున్నప్పుడు వస్తున్నప్పుడు ఆ ప్రజలందరూ కూడా అంటున్నారు కదా, సౌలేమో 1000 కొలది అవుతే దావీదు 10,000 కొలది అనేసి పాట పాడడం స్టార్ట్ చేశారు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ పాట సౌలు జీవితాన్ని ఎలా మార్చేసిందని అంటే శుభ్రంగా రాజు యొక్క అధికారం నుండి పక్కకి తొలగిపోయేలాగా చేసింది. శ్రద్ధగా ఆలోచించండి. విశ్వాస జీవితంలో కావాల్సిన పొగడ్తలు కాదు, కావాల్సిన ఏంటి? పొగడ్తలు కాదు. విశ్వాస జీవితంలో మనకు కావాల్సింది ఏంటంటే ఎన్ని స్థితులుగా మనం ఆశీర్వాదం పొందుకుంటున్నా, ఎన్ని స్థితులుగా దీవెన చూస్తూ ఉన్నా కానీ నేను ఏ స్థితిలో నిలబడి నీ నామమును గణపరిచి ఆరాధించే స్థితిలోనే నేను నిలబడతాను అని తగ్గింపు స్వభావం విశ్వాస జీవితంలో మనందరికీ కావాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. అందుకని ఇక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే గర్వనిలో ప్రవేశించినప్పుడు దేవుని యొక్క ఆతిథ్యతకి ఏమైపోతాం? దూరం అయిపోతాం. కానీ ఈరోజు మన సబ్జెక్ట్ ఏంటంటే దేవుడు కోరుకుంటే నువ్వు ఎక్కడున్నా కానీ తీసుకుని వచ్చి నిలబెట్టగలడు. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అక్కడ చదువుకున్న వాక్య భాగం ఏంటంటే ఇప్పుడు ఏం పెట్టారా చదవండి. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. అతడు వారిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతని ఎర్రని వాడును చక్కని నేత్రము గలవాడును చూచుటకు సుందరమైన వాడే ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్న వాడు ఇతడే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దావీదుకు ఒక్కడికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప ఆధిక్యత ఏంటో చెప్పనా? సమూయేలుకి చెప్తాడు దేవుడు ఏమనే, బాబు నేను సౌలుకు బదులుగా ఇదిగో ఒకరు నేను రాజుగా అభిషేకించాలనుకుంటున్నాను, నిలబెట్టాలనుకుంటున్నాను. కాబట్టి అతగారు నీకు ఒక పలానా చోటు పలానా కుటుంబంలో ఉంటాడనేసి ఆయన పంపిస్తాడు. పంపించిన తర్వాత ఎవరి ఇంటికి వెళ్తాడు ఈయన? చెప్పండి ఎవరింటికి వెళ్తారు? మెస్సయ్య ఇంటికి వెళ్తారు. స్తోత్రం కలుగునుగా. అక్కడికేనా? సారీ, యెషయా కుమారుడు యోషేయ కుమారుడి ఇంటికి వెళ్తారు. యోషేయ కుమారుడి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ యోషేయ ప్రతి ఒక్కొక్కరిని అంటే పెద్ద కుమారులందరిని పిలిపిస్తాడు. కానీ పెద్ద కుమారుడు బలమైన వాడైనా సుందరవంతుడైనా ఎలా ఉన్నా కానీ దేవుడు అతన్ని కోరుకోలేదు. ఏం చేయలేదు? కోరుకోలేదు. ఆ మాట చదువుకుందాం. 7వ వచనం నుంచి చదువుదాం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అమ్మా అతని రూపమును అతని ఎత్తును. దానికంటే ముందు 6వ వచనం కూడా చదవండి తల్లి ఒకసారి. 5వ వచనం. అతడు సమాధానంగానే వచ్చి తిని మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని చెప్పి యెషయిని అతని కుమారులను శుద్ధి చేసి బలి అర్పించెను. వారు వచ్చినప్పుడు అతడు ఎలీయాబును చూచి నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని అనుకొనెను. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపము లక్ష్య పెట్టుదురు గాని యెహోవా హృదయము లక్ష్య పెట్టును. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చదువుకున్న వాక్య భాగం ఏంటంటే ఈ యెషయి తన మొట్టమొదటి కుమారుడు ఎవరో ఎలీయాబును పిలిచిన తర్వాత ఎలీయాబు సమూయేలు ఎదురుకు వచ్చినప్పుడు సమూయేలు చూస్తూ ఉండగానే బలమైన వాడిగా సుందరుడిగా చక్కని వాడిగా కనపడ్డాడు. కానీ దేవుడు అతన్ని కోరుకున్నాడా? దేవుడు అతన్ని కోరుకున్నాడా? లేదు కదా. ఈనాడు ఒకటి ఆలోచించారు. ఇప్పుడు ఏం పెట్టారా, నీ కుటుంబంలో ఎవరొకరిని దేవుడు కోరుకుంటే అతడు ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా కానీ తీసుకుని వచ్చి నిలబెట్టగలిగిన వాడు. స్తోత్రం కలుగునుగా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఆలోచించండి. ఈనాడు దొంగ
ఏదైనా దొంగతనం చేసి ఎక్కడికైనా పారిపోయిన పోలీసుడు ఏం చేస్తుంటాడు? పట్టుకుంటాడు. పట్టుకోకపోతే ఏమైపోద్ది? ఉద్యోగం ఊడిపోద్ది. స్తోత్రం కలిగినగా ఏమైపోద్ది? ఉద్యోగం ఊడిపోద్ది. ఆ దొంగను పట్టుకుని ఆడికి శిక్ష విధిస్తే ఈ పోలీసుడికి పర్మిషన్ కూడా వస్తుంది. పోలీసులకి ఏమొస్తుంది? పర్మిషన్ కూడా వస్తుంది. దేవుడికి స్తోత్రం కలిగి అమ్మాయి పర్మిషన్ కాదు, ప్రమోషన్. ఇంగ్లీష్ రాదు, నేను ఏమనుకోకుండా స్తోత్రం కలిగినగా ఏమొస్తుంది? ప్రమోషన్ వస్తుంది. అంటే ఇప్పుడు కానిస్టేబుల్ ఉన్నవారు ఏఎస్ఐగా ఉన్నారు, ఎస్ఐగా, ఆ ఎస్ఐగా ఉన్నవారు సంథింగ్ వాళ్ళకి ఉన్న ఆ యొక్క ఉద్యోగంలో నుంచి ఇంకా పై ఉద్యోగానికి వారిని తోడుకెళ్తారు. అంటే ప్రమోట్ చేస్తూ ఉంటారు. స్తోత్రం కలిగినగా ఇదేమిట్లాగా దేవుడు నిన్ను కోరుకుంటే, దేవుడు నిన్ను ఎన్నుకుంటే నువ్వు ఏ ప్రదేశంలో ఎలా నిలబడినా కానీ దేవుని ఆతిథ్యతలో నువ్వు నిత్యము నిలబడతాను అంటాం. స్తోత్రం కలిగినగా హల్లెలూయా. అంతేకాని దేవుడు వీడిని కోరుకున్నాడేమో, దేవుడు ఎతగాలనే వాడుకోవాలనుకుంటున్నాడేమో అని మన సొంత ఆలోచనలు ఉండకూడదు. స్తోత్రం కలిగినగా మన ఆలోచన యావత్తు ఎలా ఉండాలి చెప్పనా? అయ్యా నీవు కోరుకుంటున్నట్టుగా నేను మార్చబడాలి, నువ్వు కోరుకున్నట్టుగా నేను నడిపింపబడాలి, నువ్వు కోరుకున్నట్టుగానే నేను నీ అభిషేకాన్ని పొందుకోగలగాలని నువ్వు ప్రార్థించగలగాలి. అంతేకాని మన సొంత ఆలోచనలు, మన సొంత నిర్ణయాలు మనకి సరిపోవు. స్తోత్రం కలిగినగా ఇప్పుడు పెద్దవాడు వచ్చాడు, పెద్దవాడిని చూశాడు, సమయాలు చూసిన తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటంటే అతని రూపమును, అతని ఎత్తును మనుషులు లక్ష్య పెట్టు వాటిని స్తోత్రం కలిగినగా. ఇంకా క్లారిటీ చెప్తాను, ఆలకించిన ఏమిళ్ళరా. ఇప్పుడు గొలియాతు ఎంత పెద్దవాడు? మహా పెద్దవాడు కదా. శ్రద్ధగా ఆలకించారు, మహా పెద్దవాడు కదా. అయితే గొలియాతును చంపడానికి ఈ పెద్దోడు ముందుకెళ్ళాడా? ఆడు రెగ్గులేస్తున్నాడు కదా. ఏమని రెగ్గులేస్తున్నాడు? మీలో ఏమంటారు దమ్ము ఉన్నవాడేవాడో, ధైర్యం ఉన్నవాడేవాడో రండిరా చూసుకుందాం అనేసి గొలియాతు రెక్కలేస్తూ ఉంటుంటే ఆ రెక్కలకెళ్ళి ఏం చేస్తున్నారో భయపడిపోయి ఒక మూల దాగుని చూస్తున్నారు. ఓరు బాబు ఈడు ఎంత ఉన్నాడు, ఎంత బలంగా ఉన్నాడో, ఈయన చంపడానికి మేమెక్కడ సరిపోతాం, ఈయన చంపడానికి మాకెక్కడ ధైర్యం ఉందిరా బాబు అనేసి వీళ్ళందరూ మూల కూర్చుని భయపడుతూ ఉంటే హీరో గారు వచ్చారు. స్తోత్రం కలిగినగా ఇప్పుడు నేను వెళ్ళారా శ్రద్ధగా ఆలకించండి. ఇదంతా మనకు తెలిసిన చరిత్ర. ఎందుకు పై పైన చెప్పుకుండా వెళ్ళిపోతున్నానంటే సమయం లేదు కాబట్టి శ్రద్ధగా ఆలకించండి. దేవుడు కోరుకుంటే పెద్దవాడైనా చిన్నవాడైనా ఎవరైనా కానీ దేవుడు ఏం చేస్తాడో వాడుకుంటాడు. స్తోత్రం కలిగినగా సమయం ఇంకా దావీదుకు రాలేదు కాబట్టి గొలియాతు రంగులేస్తూ ఉన్నా కానీ తన అన్నలందరూ కూడా ముడుచుకుని ఒక చోట కూర్చున్నాడు. స్తోత్రం కలిగినగా ఒకవేళ అన్నలందరూ కూడా ముడుచుకుని ఒక చోట కూర్చోకుండా ఆ గొలియాతు మీదకి దండెత్తి వెళ్ళగలిగితే గొలియాతు ముందు వీళ్ళు ఏమైపోదురు? దేవుని ప్రణాళిక వీరి మీద లేదు కాబట్టి అక్కడే దండేసి దండెట్టేది. స్తోత్రం కలిగినగా దేవుళ్ళారా, దేవుడు వాక్యాన్ని శ్రద్ధగా జ్ఞాపకం చేసుకోగలిగితే దేవుడు కోరుకున్న దావీదు ఎక్కడైతే గొర్రెలు కాసుకుంటున్నాడో అక్కడి నుండి తీసుకుని వచ్చి గొలియాతుని చంపగలిగిన వాడు. దేవుడికి స్తోత్రం కలిగినగా అంత మాత్రమే కాకుండా తప్పుపోయిన మందలు గొర్రెను కూడా వెతకడానికి సింహముతోను వెలుగుబంటితోను యుద్ధము చేసి దాన్ని రక్షించి కాపాడిన వాడు దావీదు. దేవుడికి స్తోత్రం. దావీదు అంటూ ఉన్నాడు గొలియాతుని చంపడానికి, నువ్వు ఎంత పెద్దవాడు అయినా కానీ, నువ్వు ఎంత బలమైన వాడు కానీ నా దేవుడు ముందు నీవు ఎంతటి వాడో. నా వెనక ముందు ఎవరో తెలుసా? సర్వశక్తుడైన దేవుడు. దేవుడికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. దావీదు ప్రతిసారి ఎవరి ముందు పెట్టాడు? చెప్పండి ఎవరి ముందు పెట్టాడు? దేవుని ముందు పెట్టాడు కాబట్టి ప్రతి విషయంలో జయం కలిగింది. దేవుడి స్తోత్రం కలిగినగా. అందుకే నేను దావీదును దేవుడు కోరుకున్నాడా లేదా? కోరుకున్నాడు. స్తోత్ర. అన్నలు వచ్చారు, రే బాబు నువ్వు 10 రూపాయలు లక్ష్య పెడుతున్నావు, నువ్వు ఎత్తును లక్ష్య పెడుతున్నావు, నువ్వు కండలు లక్ష్య పెడుతున్నావు, అన్ని బాగానే చేస్తున్నావు, కానీ నేను 10 రూపాయలని లక్ష్య పెట్టేవాడును, నేను ఎత్తును చూసేవాడును, బలాన్ని చూసేవాడిని కాదు. స్తోత్రం కలిగిన గాక. అందరిని పిలిపించాడు. పిలిపించిన తర్వాత సమయాలు అంటున్నాడు, అయ్యా
ఇంకా ఎవరైనా ఉన్నారా నీ కుమారులు అంటే ఉన్నాళ్ళ, ఎక్కడో ఒక చోట గొర్రెని కాసుకోవడానికి పంపించాను, ఎందుకు పనికి రావట్లేదు, ఏ పని చేయట్లేదు అనేసి నేను పంపించాను. వాడు ఉన్నాడు, ఆడు ఎక్కడో అరణ్యంలో గొర్రెలన్నింటినీ కూడా కాసుకుంటున్నాడు అంటే అనగానే సమూయేలు అంటున్నాడు, అయ్యా అర్జెంటుగా అతను పిలవనప్పుడు అనగానే ఆ సమూయేలు చెప్పిన మాటకి లోబడి ఈ దావీదును తీసుకుని వస్తాడు. దావీదును తీసుకొచ్చిన తర్వాత దావీదు వస్తూ ఉండగానే సమూయేలు లేచి నిలబడతాడు. దేవుని స్తోత్రం కలిగిన కనుక సమూయేలు లేచి నిలబడి యెహోవా కోరుకొనినవాడు ఎవరంట చెప్పండి ఎవరు? ఈరోజు ఒక అడుగుతాను, ప్రజలు శ్రద్ధగా చెప్పండి. మన పాస్టర్ గారు ఎక్కడికైనా వస్తున్నారు అనుకోండి, ఫంక్షన్లో కానీ ఎక్కడికైనా వస్తున్నారు అనుకోండి, ఆఖరికి లేచి నిలబడి దండాలన్న పెడతామా? అవి వచ్చారు అన్నాడు చూస్తూ ఉంటాం. స్తోత్రం కలిగిన ఏం చేస్తూ ఉంటాం? అదే జగన్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఎవరన్నా వచ్చారనుకోండి, రాకముందు ఏం చేస్తూ ఉంటాం? చెప్పండి అమ్మలారా, ఏం చేస్తూ ఉంటాం? అంటే వ్యత్యాసం చూసుకోవాలి మనం. స్తోత్రం కలిగిన సేవకుడు ఎక్కడైనా వస్తూ ఉంటే, అడుగు పెడుతూ ఉంటే, ప్రవేశిస్తూ ఉంటే నువ్వు చేయవలసిన పని ఏంటి? వెంటనే లేచి నిలబడి ప్రభు స్తోత్రం బాబు అని చెప్పాలి. స్తోత్రం అది ఒక క్రమం, విశ్వాస జీవితంలో అది ఒక క్రమం. ఎందుకనంటే ఇప్పుడు ఏం పెట్టారా, ఆ క్రమం లేకపోతే ప్రతి జీవితం మనకే లేదు. ఇంకొక మాట మనం చదువుకుందాం, అక్కడ రాయబడిన మాట చదువుతల్లి. ఏంటంట? సమూయేలు తైలపు కొమ్మును తీసుకుని తన సహోదరుల ఎదుట ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా. యోసేపు కలగంటున్నాడు. ఏమని కలగంటున్నాడు యోసేపు? చెప్పండి ఏమని కలగంటున్నాడు యోసేపు? నానా అర్ధరాత్రి నాకు కళ వచ్చింది. ఆ కళ ఏంటంటే చంద్రుడు, సూర్యుడు, సూర్య చంద్ర నక్షత్రాలు అన్నీ కూడా నాకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాయి నాన్న అన్నాడంట. అనగానే ముందుగానే నాన్నకేమొచ్చింది? ప్రజలో ఏమొచ్చింది? కోపం వచ్చేసింది. ఇట్రా సూర్యచంద్ర నక్షత్రాలన్నీ కూడా నీకు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాయి అన్నాడంట. రెండోసారి రెండో కాలం వచ్చింది. ఏమని వచ్చింది? పనులన్నీ కూడా నా ముందు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాయి అన్నాడంట. ఇంకా తండ్రికి ఏమొచ్చేసింది? ఏంటి కోపం? ఎరా అందరికన్నా ఆఖరు నువ్వు పుట్టినోడివి, నీ అమ్మలో నీ తండ్రిగా నేను, నీ తల్లి, మేమందరం కలిసి నీకు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నామా? ఒరే చెప్పడానికి నీకు అసలు బుర్ర ప్రైజ్లో. కానీ దేవుని యొక్క ప్రత్యక్షత, దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు కోరుకున్న విధానం ఏంటో చెప్పనా? ఆఖరికి ఎట్టకేళ్ళకి అందరూ కలిసి యోసేపు ఎదుట మోకరిల్లారు. స్తోత్రం కలిగినగాక. అంటే దేవుడు చెప్పిన మాట ఏదైనా నెరవేర్చగలిగిన వాడు, దేవుడు చెప్పిన ఆజ్ఞ ఏదైనా నెరవేర్చగలిగిన వాడు. అంతేకాని మాట ఇచ్చు తప్పేవాడు అయినా కాదు. స్తోత్రం కలిగినగాక. మరొక మాట చదువుకున్నప్పుడు ఏం పెట్టారా? అపోస్తుల కార్యాలు 13:22. అపోస్తుల కార్యాలు 13:22. తరువాత అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన నేను యోషే కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు అమ్మమ్మ ఎవరంట? ఆయన నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. దేవునికి స్తోత్రం కలిగినగాక. హల్లెలూయా. దావీదుకి దేవుడు మరొక్క పేరు పెడుతున్నాడు. ఏమని పెడుతున్నాడు? దావీదు ఎవరంట? ఆయన నా ఇష్టాన్ని నెరవేర్చేవాడు. స్తోత్రం కలిగినగాక. ఇప్పుడు అసలైన వాక్యంలోకి మనం వెళ్దాం. శ్రద్ధగా ఆలోచించండి. ఒకటి, దేవుని చిత్తానుసారంగా మనం ఎలా ఉండాలి? చెప్పాలి ఎలా ఉండాలి? జీవించగలగాలి. ఎందుకంటే ఇప్పుడు ఏం పెట్టారా? దేవుని చిత్తానుసారంగా మనం నిలబడితే, మనం నిత్యము కూడా అటు రీతిగా నడవగలిగితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? చెప్పండి. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? కోరుకుంటాడు. ఏం చేస్తాడు? ఆయన కోరుకుంటాడు.
ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అతడు నాకు ఇష్టమైన మనుషుడు. మరొక మీరు చెప్తున్నాడు కదా, నా ఇష్టాలన్నీ కూడా నెరవేర్తించు మనుషుడు. దేవుని స్తోత్రాలు. ఇప్పుడు ఒకటి అడుగుతాను సంగమా, శ్రద్ధగా జ్ఞాపకం చేసుకుని ఆలోచించండి. దేవుడు నేను అడిగినప్పుడు దేవునికి ఇష్టానుసారుడిగా నువ్వు నిలబడుతున్నావా? అంతెందుకు దేవుని ఇష్టాల్లో ఏదైనా కానీ మనం నిర్వర్తించగలుగుతున్నామా? ఆయన ఇష్టం ఏముంది? ఆయన మనలో కోరుకునేది ఏముంది? డబ్బు కోరుకుంటాడు, ఆయన ఆస్తి కోరుకుంటాడా? అంతస్తు కోరుకుంటాడా? పేరు కోరుకుంటాడా? ప్రఖ్యాతి కోరుకుంటాడా? ఇంకేం కోరుకుంటాడు ఆయన? ఇంకేం కోరుకుంటాడు? ఒకటి కోరాడు ఆయన. ఏం కోరాడు? హృదయాన్ని అడిగాడు. స్తోత్రం కలుగునే కాక. ఏమడిగాడు ఆయన? హృదయాన్ని అడిగాడు. ఈనాడు ఆలకించగలిగితే ఇప్పుడు ఏం పెట్టారా, నీ హృదయాన్ని దేవుడికి నువ్వు ఇవ్వగలుగుతున్నావా? అందుకనే దేవుడు వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, దావీదు నా దావీదు నా ఇష్టాన్ని నెరవేర్చువాడు. అది మాత్రం కాకుండా మరొకటి అంటున్నాడు, దావీదు నా హృదయానుసారుడు. స్తోత్రం కలుగునే కాక. దావీదు ఎవరంట? నీవు విశ్వాస జీవితంలో పాటించవలసింది ఏంటో చెప్పనా? దేవుని చిత్తం నెరవేర్చేవాడిగా ఉండాలి. దేవుని మాట ఆలకించేవాడిగా ఉండాలి. దేవుని కట్టడలను అనుసరించేవాడిగా ఉండగలగాలి. అటు రీతిలో ఉండగలిగితే దేవుని యొక్క ప్రత్యక్షతలో నీవు నీ కుటుంబము నిత్యముగా భద్రపరచబడాలి. అది మాత్రమే కాకుండా ప్రియమిత్రులారా, దేవుని యొక్క కాపుదలలో నిత్యము కూడా నిలబడతానే ఉంటారు. ఇంకొక మాట ఏంటంటే, సౌలు దావీదు కంటే పాపము చేసిన వాడు కాదు. అర్థమవుతుందన్నమాట. సౌలు దావీదు కంటే ఎక్కువ పాపం చేసిన వాడు కాదు. వారిద్దరి మధ్యన మనం పోల్చుకుంటే సౌలు చాలా గొప్పోడు. ఎందుకంటే దావీదు చేసినంత పాపం సౌలు చేయలేదు. దావీదు చేసినంత భక్తి కూడా సౌలు చేయలేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను ఎందుకులారా, ఎవరు దేవుని యొక్క కాపుదలలో ఉంటారో, ఎవరు దేవుని కోరుకుంటాడో, దేవుడు ఎవరిని కోరుకుంటారో వారు మాత్రమే దేవుని ప్రత్యక్షత నిత్యము వర్ధిల్లుతూ ఉంటారు. అక్కడ అపోస్తల కార్యాల్లో మాట్లాడుతున్న మాట ఏంటంటే, మరొకసారి చదవండి ఆ మాట. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అమ్మా నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గురించి సాక్ష్యం ఇచ్చాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈనాడు నీ కొరకు ఎవరు సాక్ష్యం ఇవ్వాలి? పిల్లలు మాట్లాడించకండి, శ్రద్ధగా ఆలోచించండి. ఈనాడు నీ కొరకు ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? మన కొరకు ఎవరైనా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారా? ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? మాదిరికరమైన జీవితం మాదిరికరమైన జీవితం లేదు కాబట్టి. నీ కొరకు ఎదుటోడు సాక్ష్యం ఇవ్వాలంటే నువ్వు ఎదుటోడికి ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్న మాట ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకుంటాను కాబట్టి మీరు నన్ను పోలే నడుచుకోండి అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? ఎదుటోడికి నువ్వు ఎలా ఉండాలన్నాను? మాదిరికరంగా ఉండాలంటున్నాను. ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి. మాదిరికరమైన జీవితం నీలో ఉండాలో లేదనుకోండి, ఎదుటోడు మన కోసం సాక్ష్యం ఇస్తాడా? అక్కడ రాయబడుతున్న మాట ఏంటంటే, యెహోవా దావీదు కొరకు సాక్ష్యం పలుకుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా ఉద్దేశమును నెరవేర్చువాడు, నా ఆశ నెరవేర్చువాడు, నా తలంపులు ఎరిగినవాడు, నా ఉద్దేశములన్నీ కూడా స్థిరపరిచిన వాడు ఎవరనంటే దావీదు ఒక్కడే. అందుకనే దావీదును దేవుడు కోరుకున్నాడు. ఈనాడు వాక్య ప్రకారంగా చెప్తున్న మాట ఏంటంటే, ఆయన నిన్ను నన్ను కోరుకున్నాడు. ఈనాడు కోరుకున్నాడు కాబట్టి దేవుని సంఘంలో మనం అందరం నిలబడగలుగుతున్నాం. కానీ ఒకటి, ఆయన ఉద్దేశం నువ్వు ఏం చేయగలగాలి? చెప్పాలి. ఉద్దేశాలు ఏం చేయగలగాలి?
నెరవేర్తించగలగాలి. ఆయన హృదయాన్ని నువ్వు ఎరగగలగాలి. ఆయన హృదయంలో ఉన్న ఆలోచన నువ్వు ఎరగగలగాలి. ఇది దేవుని చిత్తమా కాదా, ఇది దేవుని ప్రణాళిక కాదా, ఇది దేవుని ఆలోచన కాదా అని నువ్వు ముందుగానే ఆలోచించగలిగితే సమయోచితమైన జ్ఞానాన్ని దేవుడు నీకు ఇవ్వగలడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరొక మాట చదువుకుందాం. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 70వ వచనం. కీర్తన గ్రంథము 78వ అధ్యాయము 70వ వచనం చదువుకుందాం. తన దాసుడైన దావీదును కోరుకొని అమ్మా గొర్రెల దండులో నుండి అతన్ని పిలిపించాను. దేవుడికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చెప్పండి అమ్మలారా. అదే అంత సైలెంట్ అయిపోయారు అందరూనే. రైట్. అయితే మీతో చెప్పు కొన్ని మాటలు దర్శించుకున్నాక. ప్రైజ్ ది లార్డ్. రైట్. ఇప్పుడు మీ దగ్గరకు వస్తాను. కుదిరంగా లైన్ చెప్పుకొని వెళ్ళిపోతాను. సైలెంట్ ఉన్నారు కదా మీరు. మీ దగ్గరికి వస్తాను. అక్కడ చదువుకున్న వాక్య భాగం ఏంటి? గొర్రెల దొడ్డుల నుండి అతన్ని పిలిపించాను. స్తోత్రం కలుగునుగా. ఆ మాట ఒకటి జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మొట్టమొదటి చదువుకున్న మాట ఏంటంటే తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డులో నుండి అతన్ని పిలిపించాను. స్తోత్రం కలుగునుగా. ముందు మనం చదువుకున్న వాక్యం ఏంటి? నేను కోరుకున్న వాడు. రెండోసారి చదువుకున్న వాక్యం ఏంటి? నా ఇష్టానుసారుడైన మనుషుడు. మూడో మాట చదువుకున్నా. ఏ మాట చదువుకున్నావు అమ్మా? తన దాసుడైన దావీదును కోరుకొని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? అందరూ చెప్పాలి. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఒకటి ఆలకించాలి. ఇప్పుడు నా వైపు చూడాలి. ఒకటి ఆలకించాలి శ్రద్ధగా. దేవుడి స్తోత్ర. హల్లెలూయా. హల్లెలూయా. కోరుకున్నాడు రాజుగా. చెప్పండి. రాజుగా అభిషేకించాడు. అభిషేకించడమే కాకుండా మరొక బిరుదు ఏమిచ్చాడు? నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చేవాడు. నాలుగోగా చదువుకున్న మాట ఏంటంటే తన దాసుడు. ఎవరు దాసుడైనా? ఎవరు దాసుడైనా? చెప్పండి. ఎవరు దాసుడు? అందరూ చెప్పాలి. ఎవరు దాసుడైనా? దేవుని దాసుడు. ఈనాడు నీవు నేను కూడా దేవుని బిడ్డలమా కాదా? దేవుని బిడ్డలమా పిశాచ బిడ్డలమా? అమ్మా దేవుని బిడ్డలు దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలి? మరి రావాల్సి వచ్చింది, తప్పదు. స్తోత్రం కలుగునుగా. దేవుని బిడ్డలు దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలి? అమ్మా నోటి నుంచి మాట్లాడలేదు. మహాజ్ఞానులు మీరు ఏమంటారా అని. స్తోత్రం. ఎలా ఉండాలి? క్రమముగా ఉండాలి. ఎలా ఉండాలి? పోయిన వారం నేను చెప్పాను ఈ గుంపు అంతటికి. ఆ గుంపు ఒక చోటే ఇరుక్కుపోతున్నారు. కానీ కొంచెం గాలిగా కూర్చుంటే గాలి వస్తుందిగా. మా గాలి అది తిరుగుతున్న శ్యామ నిరక్కారిపోతుందేమో. స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? క్రమముగా ఉండాలి. భయము భక్తితో ఉండాలి. ఇప్పుడు దావీదు దేవుని ఎదుట ఎలా ఉన్నాడు? భయము కలిగి భక్తి కలిగి ఉన్నాడు. ఇప్పుడు భయం ఉంటే భక్తి ఉండదు మనకి. భక్తి ఉంటే ఇప్పుడు నిన్ను దేవుడు ఎలా కోరుకుంటాడా? కోరుకున్నా కానీ స్థిరంగా నిన్ను నిలబెడతాడా? సౌలుగా నిన్ను కూడా పంపించేస్తాడు చెట్టుకి. స్తోత్రం. ఈనాడు చాలా మంది విశ్వాస జీవితం ఎలా మారిపోయిందని అంటే దేవుని సన్నిధానంకి వస్తేనే భక్తి. ఎక్కడికి వస్తే? దేవుని సన్నిధానంకి వస్తేనే భక్తి. వ్యక్తిగత జీవితంలో మనకి భక్తి లేదు, శుద్ధి లేదు. స్తోత్రం కలుగునుగా. ఒకటే పాఠం సోమవారం నుంచి మళ్ళీ శనివారం వరకు నాన్ స్టాప్గా శాస్త్రం ఖాళీ లేకుండా 6 గంటలు స్టార్ట్ చేసి 10 గంటల వరకు చూస్తూనే ఉంటాం. ఏ శ్రద్ధమే. ఏం చూస్తాం అమ్మా? టీవీలో వస్తున్న వాక్యాల ఏం చూస్తుంటాం అమ్మా? గట్టి చెప్పచ్చు కదా. మీ సోలో మీరు ఇష్యూస్ అనుకుంటే నాకేలా ఏర్పడుతుంది? దేవుని సన్నిధానంలో కొంచెం ఒప్పుకోవాలి కదా. ఒప్పుకోలు రావాలి కదా మనకి. స్తోత్రం కలుగునుగా. చెప్పుకుంటే వెళ్ళిపోతే పనాలు మీతో ఇక్కడ చెప్పి మీతో ఆడుకున్న తర్వాత వాక్యంలోకి వెళ్ళాం. ఏ శ్రద్ధమే జై. దేవుని చదువుకున్న వాక్య భాగంలో తన దాసు
దాసుడు అని ఎవరు పిలువబడ్డాడు? ఆయన దావీదుని పిలిచాడు. ఈనాడు నిన్ను నన్ను కూడా ఆయన నా దాసుడు అని పిలుచుకోవడానికి నీకు నాకు ఇచ్చిన ఆతిథ్యత ఏంటో చెప్పనా? దేవుని ఆలోచన నెరవేర్చాలి, దేవుని ఉద్దేశం ఎరగగలగాలి, తూచా తప్పకుండా 10 ఆజ్ఞలు ఏం చేయగలగాలి? పాటించగలగాలి. అటు రీతిగా నువ్వు పాటించగలిగితే, అటు రీతిగా వాటిని అనుసరించగలిగితే దేవుని ప్రత్యక్షతని కనుగరింపబడతాయి, దేవుని ఆలోచనని కనుగరింపబడతాయి, దేవుని యొక్క తలపులన్నీ కూడా నీ హృదయంలో స్థిరపరుస్తాడు దేవుడు. అంతేకాని ఈ హృదయంలో ఎక్కడలేని కుళ్ళు కుటుంబాలు అన్ని పెట్టుకుని ఉన్నాము అనుకోండి, దేవుని ఉద్దేశం దేవుని ఆలోచనలు మనకి ఎంత మాత్రం కూడా తెలీదు. ఒకవేళ ఇది దేవుని ఆలోచన కాదని నువ్వు ఎలా తెలుసుకోవాలి? నీ హృదయాన్ని ముందుగా నువ్వు పరిశుద్ధపరచుకోగలగాలి, నీ హృదయాన్ని ముందుగా నువ్వు శుద్ధీకరించుకోగలగాలి. అటు రీతిగా శుద్ధీకరించగలిగితే, అటు రీతిగా పరిశుద్ధపరచగలిగితే నా దేవుని యొక్క బాహుబలముని నాదుగా నడిపించగలదు. దేవుని స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, తన దాసుడు ఎవరు? దావీదు. ఇప్పుడు నువ్వు ఆ పేరు పిలిపించుకోవాలి. ఏమని పిలిపించుకోవాలి చెప్పనా? అయ్యా, ఇతడు దేవుని దాసుడు, ఇతడు దేవుని దాసురాలను పిలిపించుకోవాలి. స్తోత్రం కలిగిన గాక. ఒంటి రీతిగా ఆదివారం దేవుని సన్నిధానానికి చట్టపుట్ట చదువుకొని బైబిల్ ఒకటి పట్టుకొని దేవుని సన్నిధానానికి రావడం కాదు విశ్వాస జీవితం. నిన్ను కోరుకునే రీతికి నువ్వు మార్చబడాలి. దేవుని హృదయాన్ని నెరవేర్చే వారిగా నువ్వు అభిషేకించబడాలి. అందుకని దేవుని సన్నిధానంలో ఆరాధన చేస్తూ ఉంటాం. అందుకనే దేవుని సన్నిధానంలో ఆత్మాభిషేకం నీ మీద కృపరించబడేలా, దేవుని పరిశుద్ధాత్మాభిషేకం ద్వారా నువ్వు నింపబడాలి. అన్య భాషలు మాట్లాడగలగాలి. నీ హృదయంలో ఉన్న ఆ భారమంతా నా దేవుడు తొలగించి నీ హృదయాన్ని అంతని కూడా ఆయన తేటగా మార్చాలి. అటు రీతిగా మార్చగలిగితే దేవుని మాట నీ హృదయంలో చూసుకుపోతుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆరాధన అంటే మనం ఏ టైంకి వస్తూ ఉంటాం? ఆరాధన అంటే మనం ఏ టైంకి వస్తూ ఉంటాం? తీరుబడిగా, ప్రశాంతంగా, ఆడుగు వేసుకుంటా, ఆ మాట ఈ మాట చెప్పుకుంటా. ఎన్నింటికి వస్తాం? ఆరాధన అంతా అయిపోయి పాస్టర్ గారు మైక్ కట్టుకున్నారు, వాక్యం ప్రారంభిస్తారు అన్న టైంకా వస్తాం. కానీ ఆరాధన ఇంకా ప్రారంభించలేదు. ప్రారంభించక ముందే నేను దేవుని సన్నిధానంలో ఉండాలని ఎవరికైనా ఉంటుందా? ఉండదు. స్తోత్రం కలిగిన గాక. దేవుడి సన్నిధానికి వచ్చే ముందు కుందేల్లో ఏమంటారు, తాంబేల్లో వస్తారంట. వెళ్ళిపోయేటప్పుడు కుందేల్లో పారిపోతారంట. స్తోత్రం కలిగిన గాక. కథ మనకు తెలిసిందే కదా, తాంబేలు కుందేలు కదా, కుందేలు తాంబేలు కదా మనకు తెలిసిందే కదా. ఆ కథ అన్నమాట మన జీవితం. స్తోత్రం కలిగిన గాక. మొట్టమొదటి ప్రాధాన్యత నువ్వు ఎవరికి ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. దావీదు శ్రమలు వచ్చినాయంటే ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు? కష్టాలు వచ్చినాయంటే ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు? సంతోషం వచ్చిందంటే ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు? ఆనందం వచ్చిందంటే ఎవరికి ప్రాధాన్యత ఇచ్చాడు? స్తోత్రం కలిగిన గాక. నీవు కూడా దేవుని మొట్టమొదటి పెట్టగలిగితే, దేవుని కూడా ఎదుటి పెట్టి నీ కార్యాన్ని ఏదైనా నువ్వు ప్రారంభించగలిగితే నా దేవుడు నీకు గొప్ప జయమించును గాక. గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడిని నిలబెట్టును గాక. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఒకటి, దేవుడు దావీదుని కోరుకున్నాడు. 2, దావీదును దేవుడు అభిషేకించాడు, రాజుగా పట్టాభిషేకం చేయడానికి కృప చూపించాడు. 3వది, తన దాసుడిగా ఆయన పిలుచుకున్నాడు. ఎలా పిలుచుకున్నాడు? ఆయన దాసుని పిలుచుకున్నాడు. ఒక మాట ఆలోచించండి బిడ్డలారా. దేవుడు నిన్ను తలుచుకుంటే నీ బ్రతుకు మారిపోద్ది. దేవుడు నిన్ను తలుచుకుంటే నీ జీవితం మారిపోద్ది. నేను కష్టాల్లో ఉండొచ్చు, బాధల్లో ఉండొచ్చు, శ్రమల్లో ఉండొచ్చు, ఇబ్బందుల్లో ఉండొచ్చు, కన్నీటి స్వభావంలో నిలబడిపోయి నడుస్తూ ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను కోరుకుంటే కన్నీటి నాట్యంగా మారుస్తాడు. దేవుడు నిన్ను కోరుకుంటే శ్రమల నుండి విడుదలిస్తాడు. దేవుడు నిన్ను కోరుకుంటే బాధలన్నీ తొలగిస్తాడు. ఆలోచించండి, దేవుని స్థితిలో నన్ను సంపన్న స్థితిలో కూడా నిలబెట్టగలిగిన దేవుడు. దేవుడు స్తోత్రం కలిగిన గాక. దావీదు ఏం చేసుకునేవాడు? దేవుడు పిలక ముందు గొర్రెలు కాసుకునే కాపరి. కానీ దేవుడు దావీదుకి ఇచ్చిన ప్రాధాన్యత ఇంకా చెప్పిన, నా గొర్రెలకు నిజమైన కాపరి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ప్రతి మాట నీ హృదయంలో నువ్వు స్థిరపరుచుకోవాలి. ఎందుకంటే గొర్రెలు కాసుకొని తీసుకొచ్చి ఎక్కడికి ఎక్కించాడు దేవుడు? ఎక్కడికి ఎక్కించాడు?
శ్రద్ధగా ఆలకించండి. ఈనాడు నీ కుటుంబంలో ఉన్న మగపిల్లలందరూ కూడా ఏం చేస్తున్నారు? వ్యాపారం చేస్తున్నారు, దుకాణాలు చేస్తున్నారు, మటన్ చికెన్ వ్యాపారాల్లో నిలబడుతూ ఉన్నారు. ఈ వ్యాపారంలో దీవెన నీకు రావాలనంటే, ఆశీర్వాదకరంగా నువ్వు వర్తిల్లాలనంటే, ఒకటి దేవుడు కోరుకున్నట్టుగా నీ జీవితం ఉండాలి. రెండు, దేవుడే నీ కొరకు సాక్ష్యం ఇచ్చేవాడిగా నీ జీవితం మార్చబడాలి. మూడు, నీకే ఆయన గొప్ప మీరు ఇవ్వగలగాలి. నేను కోరుకున్న నా దాసుడు, నేను కోరుకున్న నా దాసురాలని విశ్వాస జీవితంలో పేరు నువ్వు పొందుకోగలగాలి. అంటే రీతిగా పొందుకోగలిగితే దేవుడు బిడ్డ గొప్ప సాక్ష్యం దేవుడికి ఇవ్వగలగాలి. స్తోత్రం కలిగిన గొర్రెలు కాసుకున్న వాడికి ఏమన్నా ఉంటుందా? మాసిపోయినా బట్ట, చిరిగిపోయినా బొట్ట తప్పితే ఇంకేమీ, కంపు కొడుతున్న జీవితం కదా. గొర్రెలు కాసుకునే వారి పరిస్థితి చూస్తే చెమట కంపుతోటి, ఆ గొర్రెలో ఉన్న మందలో ఉన్న కంపుతోటి నిలబడుతూ ఉంటారు కదా. నిలబడరా. ఇప్పుడు ఆ కంపులో ఉన్న దావీదును, ఆ స్థితిలో ఉన్న దావీదును ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు దేవుడు? చెప్పండి, ఎక్కడికి తీసుకెళ్ళిపోయాడు? సింహాసనం మీద తీసుకెళ్ళిపోయాడు. దేవుడు స్తోత్రం కాక. ఇప్పుడు గొర్రెలు కాసుకునేవాడు కదా, చెమట కంపు ఉందా దావీదు దగ్గర? గొర్రెలు కాసుకునేవాడు కదా, ఒక పూట ఉంటే ఇంకొక పూట లేని పరిస్థితి ఉందా? గొర్రెలు కాసుకునేవాడు కదా, అరణ్యంలో అటు ఇటు తిరుగులాడేవాడు కదా. ఈనాడు దావీదుని దేవుడు ఎలా మార్చేశాడు? మంచిగా మార్చేశాడు. దేవుని స్తోత్రం. ఈ మాట ఇంటర్ మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ చెబుతున్న నాకే పులకరించిపోతుంది. దేవుని స్తోత్రం కలిగిన చరిత్ర మార్చగలిగిన దేవుణ్ణి నువ్వు ఆశ్రయించగలిగితే, నీ రాత మార్చగలిగిన దేవుణ్ణి నువ్వు వెంబడించగలిగితే, నా దేవుడు నీ చరిత్ర, నీ రాత తిరిగి రాయడానికి సమర్థుడు. నమ్మితే బిగ్గర సపోర్ట్ దేవుడు మైపడుతున్నాడా? దేవుని స్తోత్రం కలిగిన నీవు దేవుణ్ణి కోరుకున్నట్టుగా నువ్వు నిలబడగలిగితే, దేవుని హృదయాన్ని ఎరిగిన వాడిగా నువ్వు నిలబడగలిగితే, దేవుడు తన దాసుడిగా పిలుపునకు తగిన జీవితంలో నువ్వు నిలబడగలిగితే, నా దేవుడు నీ చరిత్ర తిరిగి రాయబోతున్న రోజులో, నా దేవుడు నీ పరిస్థితిని తిరిగి మార్చి కట్టబోతున్న రోజులో, తిరిగి కట్టబడాలన్నా, తిరిగి రాయబడాలన్నా దేవుని చేతులు నువ్వు పెట్టబడాలి, దేవుని చేతులు నువ్వు పట్టబడాలి. అంటే రీతిగా పట్టబడగలిగితే నా దేవుని రెక్కల చాటును నువ్వు భద్రపరచగలుగుతున్నా. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు అక్కడ ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల తొట్టులో నుండి ఎక్కడి నుంచి పిలిపించాడైనా? నీ జీవితం మొట్టమొదట దేవసీత అయి ఉండొచ్చు. నీ జీవితం మొట్టమొదట అనేక మందికి అరే ఎందుకు పనికిరాలని అనుకోవచ్చు. నీ జీవితం అనేక మంది ముందు నవ్వులు పాలు ఉండొచ్చు. అనేక మంది నీ దగ్గరికి రావడానికి ఆలోచించి ఉండొచ్చు. ఈ దినాల్లో దేవుని చేతులను పట్టబడగలిగితే, దేవుడు కోరుకున్నట్టుగా నీ జీవితం మార్చబడగలిగితే, దేవుడు కోరుకున్నట్టుగా నీ బ్రతుకు మార్చబడగలిగితే, ఇదిగో గొర్రెల దొడ్డిలో ఉన్న దావీదును సింహాసనం మీదకి ఎక్కించిన దేవుడు, గొర్రెలు కాసుకునే కాపరిగా ఉన్న దావీదును ప్రజలందరికీ కాపరిగా నిలబెట్టిన దేవుడు, ఈనాడు ఉన్న దీన స్థితిలో నుండి సంపన్న స్థితిలోకి నా దేవుడు నేను నడిపించగలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మరొక మాట చదువుకుందాం. ఇదే కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. ఇదే కీర్తన గ్రంథము 27వ అధ్యాయము 4వ వచనం. యెహోవా యొద్ద అమ్మా ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును, ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు అసలైన పాయింట్లోకి వచ్చేసాం. ఏ పాయింట్లోకి? దావీదు అంటున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకు, ఆయన ఆలయంలో ధ్యానించుటకు నా జీవిత కాలం అంతా నేను యెహోవా మందిరంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంతమందికి కోరికలు ఉన్నాయి చెప్పండి? జీవితంలో ఎంతమందికి ఆశ ఉంది? నా వ్యాపారం బాగుపడాలి,
నా జీవితం మార్చబడాలి, నా పరిస్థితులు మార్చబడాలని ఎంతమంది కూడా చేయటం పర్లేదు. స్తోత్రం. అందరికీ ఉంది కదా, లేనోళ్ళు అంటే ఎవరో లేవు, అందరికీ ఉంది. కానీ ఒకటి ఆలోచించండి, జీవితకాలం అంతా నువ్వు ఎక్కడ బ్రతకగలగాలి అమ్మా? స్వామి చెప్తారా? లైవ్లో రికార్డ్ అవుతుంది, మళ్ళీ చెప్పండి. అందరూ కూడా యెహోవా మందిరంలోని జీవితకాలం అంతా నేను అంటాను, మీరు చెప్పండి. అలా కాదు కానీ నేను అంటాను, మీరు చెప్పండి. నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. ఓకే రైట్. ఎందుకు నివసింపగోరుతున్నావు? నిజాలు మాట్లాడుకుందాం తల్లి, నిజాలు మాట్లాడుకుందామా? పిల్లోడికి పెళ్ళి అవ్వలేదు, కుర్రోడికి పెళ్ళి అవ్వలేదు ఇంకా. కుర్రోడికి పెళ్ళయ్యేంత ఆ పెళ్ళయ్యేంత వరకు కూడా దేవుడి సన్నిధానం విడిచిపెడతామా? విడిచిపెట్టాం. ఎందుకని? ఆత్తేరు ఎలాగోలాగా నా కొడుక్కి నువ్వు పెళ్లి చేసే అప్పుడు వరకు నేను నిన్ను విడిచిపెట్టే. యాకోబు యెహోవా దగ్గర ప్రార్థిస్తున్నట్టు అందరూ కూడా కలిసి దేవుడి సన్నిధానంలో ఏం చేస్తూ ఉంటాం? వెనకాల ఉంది భారం, స్తోత్రం కలిగినాక ఆడికి పెళ్లి చేసి పంపించేస్తే ఏ భారం ఉండదు. ఆయన పెళ్లి చేసి పంపించేస్తే ఏ భారం ఉండదు. ఇంకా ఆడు పాడతాడు, ఆడు కష్టపడే పాడతాడు, స్తోత్రం కలిగినాక. ఇదేం పెట్టారా? దావీదు దేవుణ్ణి ఏమడిగాడు? అందరూ చెప్పండి, ఏమడిగాడు? ఒక మాట ఆలకించండి. దావీదు అడగక ముందే దేవుడు అక్కడ తీర్చగలడు కదా. ఎందుకంటే నా హృదయానుసారుడు, నా ఉద్దేశం నెరవేర్చేవాడు, నా ఇష్టానుసారుడు. అన్ని మాటలు ఎవరికి ఇచ్చేసాడు? దేవుడు దావీదుకి ఇచ్చాడు కదా. మరి ఇప్పుడు దావీదు హృదయంలో ఉన్న ఆశను అడగక ముందే దేవుడు తీర్చడా? కానీ దావీదు అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను దేవుని ఎదుట ఏమడిగాడంట? అన్ని దేవుడు ఇచ్చాడు, కానీ దేవుని మందిరాన్ని కట్టడానికి దేవుడు దావీదుకి అవకాశం ఇవ్వలేదు. స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దావీదు జీవితం అంతా రక్తపాతమే. దావీదు జీవితం అంతా రక్తం. మరి బాబు, నువ్వు అనేక మంది రక్తాన్ని చిందించిన వాడివే, అనేక మందిని హతము చేసిన వాడివే. నీ రక్తం చేతులతో మందిరాన్ని నువ్వు కట్టడానికి దావీదు ఒక వరం అడిగాడు. ఏంటో చెప్పిన వరం? చిరకాలం నేను యెహోవా మందిరంలో, చిరకాలం యెహోవా మందిరం నేను. దేవుని మందిరం అన్న దేవుడన్న అమితమైన ప్రేమ దావీదుకి. ఏంటంట? అమితమైన ప్రేమ. ఒక్కటి కాదు, రెండు కాదు. నువ్వు అంటే చాలు దేవుని నామాన్ని కనపరచడం స్టార్ట్ చేసేవాడు. నువ్వు అంటే చాలు దేవుని సన్నిధానానికి పరుగులు ఎత్తడం ప్రారంభించేవాడు. స్తోత్రం కలుగును గాక. కష్టం వచ్చినప్పుడు కాదు, శ్రమలు వచ్చినప్పుడు కాదు, బాధలు వచ్చినప్పుడు కాదు, సంతోషం వచ్చినా కానీ దేవుని సన్నిధానానికి నేను ఏం చేయాలి అమ్మా? అందరూ చెప్పాలి, ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? నేను ఎందుకు ఈ మాట అందరితో చెప్పించాను చెప్పనా? ఇప్పుడు నేను అసలైన మాటలకు వస్తాను, ఆలకించండి శ్రద్ధగా. ఈ 4వ వచనంలో మనం అందరం కూడా దేవుని ఏం కోరుతూ ఉంటాం? అయ్యా, నా పిల్లలు బాగుండాలి, నా భర్త చేస్తున్న వ్యాపారము బాగుండాలి, మేమంతా కొంచెం ఆర్థికమైన ఇబ్బందుల నుంచి విడుదల కలగాలి, ఒక ఉన్నతమైన స్థానంలో మా కుటుంబం అంతా కూడా నిలబడాలి అనేసి అందరూ కూడా కోరుకుంటారు. అందరూ కూడా ఏం చేస్తూ ఉంటారు? ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏం చేస్తుంటారు? ఇప్పుడు నేను అంటాను, ఒక మొక్కుబడి మొక్కుకున్న తర్వాత ఆ మొక్కుబడి తీరేంత వరకు కూడా నువ్వు దేవుడి సన్నిధానం విడిచిపెడతావా? నువ్వు దేవుడి మందిరాన్ని విడిచిపెడతావా? పెట్టం. అదంతా తీరిపోయిన తర్వాత దేవుడిని విడిచిపెట్టద్దు. అదంతా తీరిపోయిన తర్వాత దేవుని విడిచిపెడుతూ ఉంటాం. కానీ దావీదు కోరుకున్న కోరిక ఏంటో చెప్పనా? అయ్యో, జీవితాంత కాలం కూడా నేను ఎక్కడ ఉంటానంటున్నాడు? నీ సన్నిధానంలో ఉంటానంటున్నాడు. స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధానంలో నిలబడగలిగితే దేవుని సన్నిధి నీకు సర్వ సంపదల గని. దేవుని సన్నిధి గొప్ప ఆశీర్వాదకరమైన ఒక ఉన్నతమైన దుర్గం. ఆ సన్నిధానం కొరకు నువ్వు ప్రయాసపడగలిగితే, ఆ సన్నిధానం కొరకు నువ్వు ప్రాకులాడగలిగితే, ఆ సన్నిధానంలో ఆశీర్వాదం అంతా నువ్వు పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
జీవిత కాలం అంతా కూడా నువ్వు ఎక్కడ బ్రతకాలి అమ్మా? ఎక్కడ బ్రతకాలి? మేడలు ఉండొచ్చు, మిత్రులు ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండొచ్చు, కారులు ఉండొచ్చు, ఏమన్నా కానీ నీ జీవితాంత కాలం కూడా దేవుని సన్నిధానంలో గడపగలిగితే, జీవితాంత కాలం కూడా దేవుడి మందిరంలో గడపగలిగితే, ఇదిగో ఒకనొక దినమున దేవుని సన్నిధానంలో, దేవుని రాజ్యంలో నీకంటే ఒక స్థానాన్ని నా దేవుడు సిద్ధపరచగలడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రయాస దేని కొరకు? మన విశ్వాసం దేని కొరకు? ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో మనం అందరూ అడుగు పెట్టాలి. అంతేకాని ఈ లోకంలో మారు మనసు పొందడం, బాప్తిసం తీసుకోవడం అంటే సరిపోదు. మన తుది శ్వాస ఎక్కడ విడిచిపెట్టాలి? ఈ లోకంలో విడిచిపెట్టిన, ఈ దేవుని సన్నిధానంలో విడిచిపెట్టిన పరలోక రాజ్యంలో మనం అందరం కూడా నిలబడగలిగారు. మరొక మాట చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం ముగించండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనం. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది. అమ్మా, అది ఇప్పుడును అర్థం కలుగుతుంది, వచ్చి ఉన్నది. అమ్మా, తనను ఆరాధించువారు మట్టివారే కావాలని, అట్టివారే కావాలని తండ్రి కోరుకొనుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, దేవుని సన్నిధానంలో మనం ఎలా ఆరాధించాలి? దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? చెప్పండి, ఎలా ఆరాధించాలి? యథార్థంగా, ఆత్మతో సత్యముతో. దేవుని నామం ఏం చేయాలి? ఇప్పుడు దేవుని సన్నిధానంలో భక్తి కష్టంగా ఉండకూడదు కదా. మనం ఎలా ఉండకూడదు? చెప్పండి, ఎలా ఉండకూడదు? మరి దేవుడు నిన్ను కోరుకున్నాడు కదా, దేవుడు నిన్ను ప్రత్యక్షించాడు కదా, ప్రత్యక్షపరిచి దేవుని సన్నిధానంలో నిన్ను నిలబెట్టాడు కదా. నువ్వు ఎలా ఉండాలి? దేవుని సన్నిధానంలో ఎలా ఉండాలి? చెప్పండి అమ్మ, ఎలా ఉండాలి? దేవుని సన్నిధానానికి రావడం మనం ఎలా వస్తుంటాం? చెప్పండి అమ్మ, ఎలా వస్తుంటాం? నీరసంగా వస్తూ ఉంటాం. ఎలా వస్తాం? నీరసంగా వస్తూ ఉంటాం. ఆ నీరసం 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 అందరికీ వచ్చేస్తూ ఉంటుంది. అమ్మా, అందుకని ఒక సేవకుడు చెప్పిన మాట ఏంటంటే, ఒక ఆమె పొద్దున్నే లేచి దేవుని సన్నిధానానికి నీరసంగా వచ్చిందంట. ఎలా వచ్చింది? అందరూ చెప్పరా, ఎలా వచ్చింది? నీరసంగా వచ్చిందంట. దేవుని సన్నిధానంలో నీరసంగా ఆరాధించిందంట. ఏం చేసింది? నీరసంగా ఆరాధించిందంట. ఒక మాట చెప్తున్నా, ఆలోచించండి. దేవుని సన్నిధానంలో ఏ పంట అయితే ఎదుగుతుందో ఆ పంట మనం ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ గిన్నె కూడా నీరసంగా చూస్తాయి అంట. ఏ గిల్లు? ఏ గిల్లు? తోమే గిల్లు నీరసంగా చూస్తున్నాయి అంట. అయ్యి బాబు, ఇది నేను నీరసం ఉందని వదిలేసాం అనుకోండి, ఏమవుతాయి? కంపు కొడతాయి. స్తోత్రం. ఏం కొడతాయి? కంపు కొడతాయి. దేవుని సన్నిధిలో చురుగ్గా ఉండగలగాలి. దేవుని సన్నిధిలో ఒక నూతనమైన చురుకుదనం నువ్వు పొందుకోగలగాలి. అంటే రీతిగా నువ్వు పొందుకోగలిగితే, ఇప్పుడు ఏం బిడ్డ, నీవు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా నీ భర్త, నీ పిల్లలు, నీకు కలిగిన యావత్తు కూడా చురుకుగా పనిచేయగలరు. దేవుని సన్నిధిలో నువ్వు చురుమంటున్నావు అనుకో, దేవుని సన్నిధానం ఎలా పడతా అలా ఉన్నావు అనుకోండి, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ఎలా పెడతావా. అందుకే నాకు రాయబడిన మాట ఏంటంటే, యథార్థంగా ఎలా ఆరాధించాలి? కపటమైన మనసుని కొనకూడదు, అసూయపూర్వకమైన చూపుని కొనకూడదు. ఒకవేళ మనసున్నా, ఆ చూపున్నా, ఆ తలంపులున్నా దేవుని నీ ఆరాధన దేవుడు ఎంత మాత్రం కూడా అమ్మా అంగీకరించలేదు. అందుకనే రాయబడుతున్నాడు, ఆత్మతోను ఎలా ఆరాధించాలి? ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అటు రీతికి నువ్వు ఆరాధించగలిగితే నా దేవుని కనికరం పొందుకోగలుగుతా. నా దేవుడిని అవసరతలన్నీ తీర్చగలగా. నా దేవుడు నీ కలిగిన యావత్తును కూడా సఫలపరిచి నడిపించగలిగిన వాడు.
మొట్టమొదటి మనం చదువుకున్న మాట ఏంటి? మూలవాక్యం మనం చదువుకున్న మాట ఏంటి? నేను కోరుకున్నవాడు ఎవరతను? నాడు నిన్ను నన్ను కూడా ఆయన ఏం చేశాడు? కోరుకున్నాడు. కాబట్టి అన్యుల నుండి మనల్ని విడిపించాడు. పాపాన్ని మన యొక్క నుండి తొలగించి రక్తాన్ని చిందించి దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా దేవుడు మనల్ని నిలబెట్టాడు. రెండో మాట ఏం చెప్పుకున్నాం? నాకు ఇష్టమైన వాడు నా ఇష్టాన్ని నెరవేర్చగలిగిన వాడు ఎవరు? మూడో మాట ఏం చెప్పుకున్నాం? నా దాసుడని ఆయన కోరుకున్నాడు. తన దాసుడని పిలిపించుకున్నాడు. నాలుగో మాట ఏం చెప్పుకున్నాం? జీవితాంతకాలము కూడా దేవుని సన్నిధిలో ఏం చేయగలగాలి? నివసించాలి. ఐదో మాట ఏమో చెప్పుకున్నాం? యథార్థంగా దేవుని నామాన్ని మనము ఇంకొకరి మాట చెప్పుకుని మనం చేసుకున్నాం. జస్ట్ అలా టచ్ చేసి వచ్చాక ఇంకొక మాట చదువుతున్నాం. లోకస్వార్త 22వ అధ్యాయం 31వ వచనం. లోకస్వార్త 22వ అధ్యాయం 31వ వచనం. గోధుమల వలె చెల్లించుటకు మిమ్మును కోరుకొనెను, కానీ మీ నమ్మిక తప్పుపోకున్నట్లు నేను మీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పాలంటారా? హల్లెలూయా. మరొక మాట ఏంటంటే దేవుని బిడ్డలారా, ఇదిగో సాతాను ఏం చేస్తున్నాడంట? గోధుమల వలె చెప్పండి ఏం చేస్తున్నాడు? గోధుమల వలె జల్లిస్తూ ఉన్నాడు. ఆ జల్లించినప్పుడు ఆ జల్లులో నుంచి ఎంత మాత్రం కూడా పడిపోకూడదు. ఇంకా క్లారిటీ చెప్తున్నాను తెలుసండి. విశ్వాస జీవితంలో సాతాను గల నీ జీవితంలో రేపుతున్న సమస్యలను, నీ జీవితంలో నీ కుటుంబంలో రేపుతున్న బాధలను, వాటన్నిటిని చూచి విశ్వాస జీవితంలో పడిపోకూడదు, కృంగిపోకూడదు. ఎలా ఉండాలో చెప్పనా? మీరు ఎంత జల్లించినా కానీ జల్లులో నుంచి నేను కొన్ని రాళ్ళు ఉంటాయి. ఎంత జల్లించినా రాళ్ళు పడిపోతాయా? పడవు. ఎందుకని గట్టిగా ఉంటాయి కాబట్టి. ఎంత గట్టిగా జల్లించినా అందులో నుంచి ఎగిరి పడవు కాబట్టి. ఈనాడు విశ్వాస జీవితంలో ఎలా ఉండాలో చెప్పనా? అపవాది కూడా వచ్చి నీ జీవితాన్ని కదిలిస్తున్నా కానీ కదలకుండా నిత్యంలో స్థిరంగా నిలబడగలగాలి. ఈనాడు చాలామంది విశ్వాస జీవితం ఎలా మారిపోతుందంటే, కొన్ని సమస్యలు ఎదురైనప్పుడు, శోధనలు ఎదురైనప్పుడే వెంటనే ఏమైపోతాం? విశ్వాస జీవితాన్ని విడిచిపెడతాం. మారు మనసు పొందిన కొత్తలో, బాప్తిసం తీసుకున్న కొత్తలో అబ్బో మనకంటే విశ్వాసం ఇంకొకరు ఎవరు ఈ భూమి మీద లేడు అనుకుంటూ ఉంటాం. కానీ కడకి ఏమైపోతూ ఉంటాం? విశ్వాస జీవితంలో దిగజారిపోతూ ఉంటాం, పడిపోతూ ఉంటాం, ప్రార్థనలో పడిపోతాం, ఆరాధనలో పడిపోతాం, దేవుని స్తుతించడంలో పడిపోతాం, దేవుని సన్నిధానంలో పరిచయం చేయడంలో పడిపోతాం, పాటల్లో పడిపోతాం, వాద్యాలు వాయించడంలో ప్రతి విషయంలో ఏమైపోతాం? పడిపోకుండా స్థిరంగా ఉండాలి అంటే అపవాదిని జీవితాన్ని చలించినప్పుడు కదిలించినప్పుడు కూడా ఎంత మాత్రం కూడా కదలకుండా స్థిరముగా దేవుని సన్నిధానంలో దేవుని ఎదుట నిలబడదుగాక. హల్లెలూయా. మరొక మాట చదువుకుందాం. మార్కు సువార్త 6వ అధ్యాయం 25వ వచనం. 6:25 చదవండి. వెంటనే ఆమె త్వరగా రాజు యొద్దకు వచ్చి బాప్తిసమిచ్చు యోహాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే నాకు అప్పగింప కోరుచున్నామని చెప్పెను. రాజు బహుగా దుఃఖపడెను, గాని ఆమె పెట్టుకున్న ఒట్టు నిమిత్తము తనతో కూర్చుని ఉన్న వారి నిమిత్తము ఆమెకు ఇవ్వను అననలేకపోయాను. దేవునికి స్తోత్రం కలుగును.
హల్లెలూయా. ఈ మాట కోసం ఇంకా కొంచెం లోతుగా వచ్చే వారం మనం మాట్లాడుకుందాం. దేవుని స్తోత్రం కలిగిన గాక. జస్ట్ చెప్పి వెళ్ళిపోతున్నాను అంతే. యోహాను తల ఎవరు కోరుకున్నారు చెప్పండి. యోహాను తల ఎవరు కోరుకున్నారు అమ్మా? అందరికి తెలిసిన మాట చెప్పండి. ఏ రోజు అన్న కూతురు మహాతల్లి గిఫ్ట్ అడిగితే ఏమని అడగాలి? నాకు ఒక కోట రాసి ఇచ్చే, నాకు ఒక పొలం రాసి ఇచ్చే, లేకపోతే నీ దగ్గర ఉన్న బంగారం నాకు ఇచ్చే, నీ దగ్గర ఉన్న పనిగతులు నాకు ఇచ్చే, ఏదో ఒకటి కోరుకుంటాను. ఈవిడ కోరిక చూడండి ఎంత విచిత్రంగా ఉందో. ఏం కోరుకుందంట? ఏం కోరుకుందంట? బాప్తిసం ఇచ్చి యోహాను తల కోరుకుంది. ఆ తలతో ఈవిడేం చేస్తుంది? ఫ్రై చేసుకుని అనుకుంటుందా? ఆలోచించింది పిల్లరా. సాతానుగాడు నీ ప్రాణాన్ని కోరుకుంటున్నా కానీ నీ ప్రాణాన్ని ఎంత మాత్రం కూడా ఆయన చేతిలో పట్టకూడదు. దానికి అర్థం ఏంటో చెప్పనా? సాతానుగాడు నీ జీవితాన్ని కదిలించినప్పుడు నీ బ్రతుకులో ఎన్నో దినాల నుండి సమస్యలు పెట్టినప్పుడు ఆఖరికి ఒకటే ఒకటి గుర్తొస్తుంది. ఏం గుర్తొస్తుంది? చెప్పాలి. ఏం గుర్తొస్తుంది? చావు. నేను చచ్చిపోతే బాగుంటారు బాబు, ఈ సమస్య ఈ బాధ ఏమి ఉండదనుకుంటూ ఉంటాం. అది ఎవరి ఆలోచన? సాతాను యొక్క ఆలోచన. ఆలోచన నీలోకి రాకముందే నీ జీవితం నువ్వు కట్టుకోగాలి. ఆ ఆలోచన నీకు రాకముందే ఆ జీవితం నీలో ఉండగలగాలి. ఆమె తల కోరుకున్నట్టుగా సాతాను కూడా నీ ప్రాణం కోరుకుంటే చేతులారా నీ ప్రాణాన్ని నువ్వు ఏం చేసుకోకూడదు? తీసుకోకూడదు. అటు రీతిగా నువ్వు ఉండకూడదని అనుకుంటే మొట్టమొదటి చెప్పిన 5 మాటలు నువ్వు తూచా తప్పకుండా ఆలోచించదు కాక. ఆ మాటలు మనందరి వినుకుల్లో హృదయంలో స్థిరపరచబడును గాక. మోకరించింది ప్రార్థించండి. తీర్మానం కలిగి అందరూ ప్రార్థించాలి. చెప్పబడిన ప్రతి మాట దేవుడు మన హృదయంలో స్థిరపరచాలి. చెప్పబడిన ప్రతి మాట హృదయంలో కార్యాన్ని జరిగించాలి. ప్రార్థించాలి. అయ్యా నీవు నన్ను కోరుకున్నట్టుగా నేను మార్చుకోవాలి. నీ స్థితి నెరవేర్చు మనుషుడిగా నేను మార్చబడాలయ్యా. నీ దాసుడని పిలిపించుకునే యోగ్యత నేను పొందుకోగలగాలయ్యా. నా జీవితకాలం అంతా నీ సన్నిధానం ఉంటాను నా తండ్రి. నీ సన్నిధి వేరే, నీకు వేరే నేను ఏమి చేయలేను నా ప్రభువా. నీ సన్నిధానికి నేను దూరం అయిపోతున్నాను కాబట్టి అపవాదిని జయించలేకపోతున్నాను, సాతానుని జయించలేకపోతున్నాను నా తండ్రి. దయచేసి దేవా నా పట్ల నీ చిక్కు నెరవేర్చండి. నా పట్ల నీ ప్రణాళిక నెరవేర్చండి. నా పట్ల నీ చిక్కు ఏమైందో నెరవేర్చండి నా తండ్రి. చేయాలి. స్వరమితి ప్రార్థన చేయాలి. స్వరమితి ప్రార్థన చేయాలి. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును
నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. రాజా నీ సన్నిధిలో నేనుంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. మహాపరిశుద్ధుడైన దేవా, మహోన్నతుడా, అత్యంత కృప చూపువాడా, మీకు స్తోత్రమయ్యా. మీ సన్నిధిలో మీ సులోకములు మేమందరం నిలిచి నీ వాక్యాన్ని శ్రద్ధగా ఆలోచించుకున్నాము. నా తండ్రి, వాక్యమైన దేవా, మీరు మాతో మాట్లాడిన రీతి కొరకు నేను స్తుతిస్తున్నాను. ఎన్నడూ కూడా నీ సన్నిధికి వేరే, ఎన్నడూ కూడా నీ సహవాసానికి వేరే మేము జీవించకూడదు. నా తండ్రి, జీవించిన ఏం పొందకోలేము నా ప్రభువా. అపవాదిని ఎదిరించడానికి, వాడి పతంత్రాన్ని ఎదిరించడానికి, వాడి క్రియల నుండి విడుదల పొందడానికి శక్తిని సమకూర్చుకున్నాయినా, యథార్థమైన హృదయం నాకు కలిగించేసైనా, నన్ను క్షమించండి అయినా. ఈ ఘోర పాపంపై నీ యొక్క కృపని పరిచయించిన తండ్రి, ఇక ఏ విషయాల్లో అయితే మేము తప్పిపోతున్నామో, ఏ విషయాలు పడిపోతున్నామో, ఏ విషయాలు దూరమైపోతున్నామో, నీ సన్నిధానంలో నీవు కోరుకున్నట్టుగా జీవించే భాగ్యం మాకు ఇవ్వనయ్యా. మీరు కోరుకున్నట్టుగా బ్రతికే ఆ అవకాశం మాకు ఇవ్వండి నా తండ్రి. మీరు కోరుకున్నట్టుగా జీవించగలిగిన ప్రత్యక్షత మాకు కలిగించేయండియ్యా. నీ నెరవేర్చు వారిగా నేను నిలబడాలయ్యా. నా పరిస్థితి మారాలన్నా, నా స్థితి మారాలన్నా, నా ఆలోచన మారాలన్నా, నా తలపులు మారాలన్నా నీకు ఇష్టమైన వాడిగా నేను నిలబడాలయ్యా. నీకు ఇష్టమైన వాడిగా నేను నిలబడాలి నా తండ్రి. దయచేసి నీ ఇష్టమైన వాడిగా నన్ను మార్చండి నా ప్రభా. నీ ఇష్టమైన దాసుడిగా నన్ను మార్చండి నా తండ్రి. నీ ఇష్టమైన దాసురాలిగా నన్ను మార్చండి నా ప్రభువా. నువ్వు అటు రీతిగా నన్ను మార్చితే నేను నీ సన్నిధానంలో జీవితంతకాలం నిలబడతానయ్యా. జీవితంతకాలం నేను ఆరాధిస్తానయ్యా. సంతోషం వచ్చినప్పుడు ఆరాధిస్తానయ్యా, ఆనందం వచ్చినప్పుడు ఆరాధిస్తానయ్యా, శ్రమ వచ్చినప్పుడు ఆరాధిస్తానయ్యా, ఇబ్బందులు వచ్చినప్పుడు ఆరాధిస్తానయ్యా, కష్టాలు ఎదురైనప్పుడు ఆరాధిస్తానయ్యా. నిన్ను ఆరాధించుకుని నేను ఒక్క నిమిషం కూడా ఉన్నాను నా తండ్రి. నిన్ను ఆరాధించుకుని ఒక్క నిమిషం కూడా నేను గడపలేనయ్యా. నీ సన్నిధానంలో నిలబడుతున్నా నా ప్రాణ ఆత్మ దేహాలు జీవించబడునుగా. దైవము తీర్మానం కలిగి ప్రార్థించిన ప్రతి బిడ్డ పట్ల ప్రతి తీర్మానం మీరు నెరవేర్చి నడిపించి కృప చూపించమని అడుగుతున్నాయా. అనేక మంది ఇంకా నీ మార్గమునందు, అనేక మంది ఇంకా నీ యొక్క సన్నిధిలో, నీ సహవాసంలో దృష్టి పెట్టగలిగిన భాగ్యాన్ని బిడ్డలకు మీరు కలిగి చేసినట్టు ఈనాడు హృదయపూర్వకంగా నీ సంఘాలు తీర్మానం చేసుకుంటున్నారయ్యా. ప్రతి బిడ్డ పట్ల నీ తీర్మానం నెరవేరును గాక. ప్రతి బిడ్డ పట్ల వారి తీర్మానం నెరవేర్చుదురు గాక. వారి పట్ల కార్యాలు జరిగించుదురు గాక. ఒక్కొక్కరు నీ సాక్షిగా లేచుదురు గాక. నా దేవుడు నా జీవితంలో మహిమ కలిగిన గొప్ప కార్యం చేశాడు. ఒక్కొక్కరి సాక్ష్యం ఈ ప్రాంతం ఆలోచించుదురు గాక. అటు విశ్వాసం, అటు నమ్మకం, అటు భక్తి ఇప్పుడు అందరూ కలిసి చేసి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి తమ కార్యక్రమాన్ని కూడా మనం జరిగించుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను ఆశీర్వదించుగాక. ఈ లైవ్లో ఎక్కించిన వారిని కూడా దేవుడు
దీవించుగాక.